దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బటన్ నొక్కిన మోడీ రైతుల అకౌంట్లోకి 2,000 రూపాయలు అయితే ఖాతాలో పడనున్నాయి. చెక్ చేసుకోండి, ఖాతాలో 2,000 రూపాయలు పడ్డాయా లేదో ఒకసారి అయితే చూసి మీరు అందరూ కూడా చెప్పండి అన్నమాట. ఇక్కడ మీ మెసేజ్లలో ఫోన్లో వస్తాయి అన్నమాట. ఫోన్లో రాని వారికి బ్యాంక్ అకౌంట్లో యాడ్ కావడం అయితే జరుగుతుంది. దేశ ప్రధానమంత్రి గారు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది రైతన్నలకైతే మెసేజ్లు అయితే రావడం లేదన్నమాట. సో మీ ఖాతాలో చెక్ చేసుకున్నట్లయితే ఈ అమౌంట్ అయితే పడుతుంది. మీరు అందరూ కూడా 2,000 రూపాయలు అయితే మీ ఖాతాలో పడాలంటే ఈ కేవైసీ ప్రక్రియతో పాటు ఈ ప్రక్రియ కూడా పూర్తి చేసుకోవాలని అయితే మీ అందరికీ కూడా ఇటీవల తెలియజేశాను అనమాట. ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఐడి కార్డు అనేది తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి. పిఎం కిసాన్ భాగంగానే ఇప్పటికే 9.32 కోట్ల మంది ఖాతాలో 2K ప్లస్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రైతులకు చూసుకున్నట్లయితే 4,000 ప్లస్ 6,000 అన్నమాట రూపాయల చొప్పున 2K ప్లస్ 4K అయితే జమ చేస్తున్నారన్నమాట. 2K ప్లస్ 4K అంటే వాళ్ళకు 6,000 రూపాయలు అయితే జమ కానున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ రైతన్నలకు అయితే 6,000 రూపాయలు ఒకసారి జమ అయినాయా లేదో ఒకసారి ప్రతి ఒక్కరైతే తెలియజేయగలరనమాట. ఈ జాబితాలో మీ పేరు ఉందా లేదనేది కూడా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ అన్నదాత సుఖీభావ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి కూడా మీరు సందర్శించినట్లయితే మీకు మరిన్ని వివరాలను అయితే పొందవచ్చు అన్నమాట. 22వ విడత నిధులైతే కేంద్ర ప్రభుత్వం అయితే నిధులు విడుదల చేయడం అయితే జరిగింది. ప్రధాని మోదీ గారు ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే అసెంబ్లీలో ఇప్పటికే పర్యటించారు. సో ఆల్మోస్ట్ ఇక బటన్ నొక్కిరన్నమాట. మీ అందరి ఖాతాలోకి అయితే ఇక పడుడే ఆలస్యం పడుతున్నాయి. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీలో అమౌంట్ అయినా కానీ ఎవరికైనా పడనట్లయితే ఆలస్యంగా పడతాయి అన్నమాట. ఇవాళ లేదా రేపు ఖచ్చితంగా తెలంగాణ రైతులు ఈ యొక్క విషయాన్ని అయితే గమనించాలన్నమాట. ఎందుకంటే 21వ విడత నిధులు కూడా ఇలానే ఆలస్యమైంది. సో అప్పుడు కూడా ఇలానే ఆలస్యం అవడం వల్ల ఒక రోజు ముందు అంతే అమౌంట్ అయితే మనకు చూసుకున్నట్టయితే నిధులు విడుదల చేసినప్పుడే కొన్ని రాష్ట్రాల వారీగా ఆలస్యంగా పడతాయి అన్నమాట. సో వేగవంతంగానైతే పడవు. సో అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కానుంది. రేపటిలోగా మీ అందరికీ ఖచ్చితంగా అమౌంట్ అయితే పడుతుందన్నమాట. సో మీలోగా మీ అమౌంట్ అనేది పడినట్లయితే సో ఓకే. ఒకవేళ పడని వారికి చెప్తున్నాను అనమాట. మీరు ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. మొదటిసారిగా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వారు ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే తీసుకుని గంట సింబల్ నొక్కైతే ఆల్లో పెట్టుకోండి. సో రైతన్నలకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. మీ అకౌంట్లో 2,000 రూపాయలు అయితే పడడం అయితే జరిగిందనమాట. తెలంగాణ రైతులకు ఈ యొక్క విషయం అయితే గమనించి అందరూ కూడా డబ్బులు అనేది పొందగలరనమాట.